200 యూనిట్ల గృహ అవసరాల కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ హామీ అమలుకు రేవంత్ ప్రభుత్వం మాత్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందనే లెక్కలను విద్యుత్ పంపిణీ సంస్థలను అడిగింది. ఈ నెల 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గృహ అవసరాల విద్యుత్ కనెక్షన్లు 1,31,48,000కు పైగా ఉన్నట్టు లెక్కనైతే తేల్చారు. వీటిలో నెలకు 200 యూనిట్ల వరకు వాడేవి 1,05,00,000 వరకు ఉన్నాయి. ఈ కనెక్షన్ల నుంచి నెల నెల కరెంటు బిళ్లపై డిస్కంలకు సుమారు 350 కోట్ల ఆదాయం వస్తుంది. సో ఈ 1,05,00,000 ఇళ్లకు కరెంటు ఉచితంగా ఇస్తే ఈ సొమ్మంతా కూడా డిస్కంలకు రాష్ట్ర సర్కారే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత వినియోగాన్ని బట్టి ఏడాదికి సుమారు 4,200 కోట్ల వరకు డిస్కంలకు రాష్ట్ర సర్కార్ చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ సరఫరా సాధ్యమని ప్రాథమిక అంచనాకైతే వచ్చారు అధికారులు. సో ఏసీఎస్ ప్రకారం చెల్లించాల్సి వస్తే ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త బడ్జెట్లో ఈ పథకానికి నిధుల కేటాయింపును బట్టి ఏ రకంగా ఇస్తారనే అంశంపై స్పష్టత వస్తోంది. ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు. సంజయ్, ఇప్పుడు 6 గ్యారంటీలు ఒక గ్యారంటీ ఏంటంటే 2,500 రూపాయలు గృహిణులకు ఇవ్వబోతున్నాం ఒకటి, అండ్ 200 యూనిట్ల ఉచిత కరెంట్. ఇవి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పథకాలు ఆర్ గ్యారంటీలు అనుకోవచ్చు. నా 200 యూనిట్ల కరెంట్ ఎంతమంది వాడుతున్నారంటే 1,05,00,000 మంది ఉన్నారు. చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు. దానికి 350 కోట్ల ఖర్చు అవుతోంది. సో ఈ 350 కోట్ల అమౌంట్ అంటే చాలా పెద్దది కదా సంజయ్, ఎట్లా సాధ్యమవుతుంది? సౌమ్య, మొత్తమిన కాంగ్రెస్ అంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలలో 6 గ్యారంటీలకు సంబంధించిన వాటిలో ఒకటి ఉచిత కరెంటు గృహిణులకు 2,500 అనేది ఇది అంటే బలమైనది. ఇది ఈ 2 కారణాలతోటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు అనేసి ఒక బలమైన నమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గట్టి ధీమాతో ఉంది. ఎందుకంటే మహిళలు మొత్తం, ఎందుకంటే చాలామంది ప్రతి ఇంట్లో కరెంటు అనేది కరెంటు లేని ఇల్లు లేదని చెప్పుకోవాలి. అందులో భాగంగా ఉచిత కరెంటు అంటే ఇంకా కూడా సంతోషకరమైన అంశము. అదేవిధంగా 2,500 అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వము రేపు పొద్దుగాల కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే 2,500 రూపాయలు ఇస్తారు అనేసి ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఈ 2 పథకాలు ఎంతో ఉపయోగపడ్డావనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తే మా పైన రాష్ట్ర ప్రభుత్వం పైన మహిళలు కావచ్చు, ఓటర్స్ కావచ్చు ఒక నమ్మకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ ఉచిత కరెంటు కావచ్చు, ఈ 2,500 గృహిణి అమౌంట్ కావచ్చు, ఈ 2 వీటిని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొంత లెక్కలు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. కొన్ని లెక్కలు తయారు చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తము టోటల్గా 1,50,00,000 కనెక్షన్లు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి 1,50,00,000 పైచిలికి అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని అంచనాలు కొన్ని వచ్చినటువంటి అంచనాల ప్రకారం ఏంటి అంటే ఇవి ఒక 3 నెలల ముందు ఇచ్చినటువంటి అంచనాలు. 1,31,00,000 అనేది ఒక 3 నెలల కంటే ముందు ఇచ్చినటువంటి అంచనాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్షణం వరకు అయితే ప్రతిరోజు కొత్తగా మీటర్లు అప్లై చేసుకునే వాళ్ళు వందల సంఖ్యలో, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వేల సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి, రకరకాల విలేజ్లలో కొత్త ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రతిరోజు కొత్త కనెక్షన్లు పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే విద్యుత్ వినియోగం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క మనం నిన్న చెప్పుకున్నట్టు ఈ యొక్క కొత్త ఫార్మాట్ని తయారు చేశారు. ఓకే, అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్గా 200 యూనిట్లకు లోబడి కరెంటు వాడుతున్నటువంటి కుటుంబాలు సుమారు 1,05,00,000 మంది ఈ యొక్క ఉచిత కరెంటులో అది ఉచిత కరెంటు పరిధిలోకి వస్తారు అనేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా వేసింది. ఈ అంచనా ఆధారంగానే 1,05,00,000 మందికి 1,200 యూనిట్ల లోపు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పైన పడే భారం ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. సుమారుగా 350 కోట్ల నుంచి 400 కోట్ల వరకు పడే అవకాశం ఉంది అనేసి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన పడేటటువంటి ఈ యొక్క ఉచిత కరెంటు కావచ్చు అంటే ఉచిత కరెంట్ ఈ 250 కోట్లకు సంబంధించి అంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి అమౌంట్ ఈ 350 కోట్లు అనేది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి కరెంటు బిల్లుల రూపంలో వచ్చేటటువంటి అమౌంట్ ఒకటి.
రెండవది ఏంటంటే ఒకవేళ 2200కు సంబంధించినటువంటి యూనిట్ల లోపల ఒకవేళ ఉచిత కరెంట్ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పైన పడేటటువంటి భారం ఎంత అంటే 4200 రూపాయలు డిస్కమ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది అనేసి ఇప్పటికే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి నిపుణులతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక తెప్పించుకుంది. వీటన్నిటిపైన కసరత్తు అయితే మొదలుపెట్టారు. ఎప్పటి నుంచి 200 యూనిట్లకు సంబంధించి అమలు చేస్తారు, దీనికి సంబంధించినటువంటి ఎవరెవరిని ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తారు అనేది. ఎందుకంటే ఈడొక చిన్న లాజిక్ పాయింట్ మనం చెప్పుకోవాలి. ఒక ఇంటికి ఒకే మీటర్ ఉంటుంది. ఆ మీటర్లో ఏంటంటే అన్ని కలెక్షన్లు ఆ మీటర్కి ఉండడం వల్ల ఏంటంటే అది 200-300 దాటిపోతుంది. కానీ తెలివిగా కొంతమంది ఏం చేస్తారంటే 2 మీటర్లు పెట్టుకోవడం వల్ల ఒకటేంది 150 యూనిట్లు వస్తుంది, ఇంకోటి 150 యూనిట్లు వస్తుంది. అప్పుడు మనము 200 యూనిట్ల పరిధిలోకి మనం వస్తాము కనుకనే అట్లా కూడా కొంత తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. వీటన్నిటిని ఐడెంటిఫికేషన్ చేస్తుంది ఇప్పటికీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు. వీటిని ఎక్కడెక్కడ అంటే ఒక్కొక్క ఇంటి నెంబర్ పైన ఎన్ని కనెక్షన్లు ఉండేవి, వాళ్ళు అంటే డొమెస్టికా కమర్షియలా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పింది 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్నటువంటి వాటిని డొమెస్టిక్ అంటే ఇంటి కరెంటు బిల్లుగా వీళ్ళు గుర్తించి వాళ్ళు ఈ పరిధిలోకి తీసుకుంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళు ఎలక్ట్రికల్ బోర్డు ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా వాళ్ళు ఆ పరిధిలోకి వచ్చేస్తే ఆ రోజు నుంచి అంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే ఎవరికి ఇస్తాము అనేసి ఎక్కడ కూడా ఇంకా రాలేదు. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ఈ డిస్కమ్ల నుంచి ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ ఏంటంటే జెన్కో అంటే ఏపీ ట్రాన్స్కోకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగదారులకు సంబంధించినటువంటి లిస్ట్ను అయితే రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకున్నది. కానీ ఇందులో ఎవరు ఈ పరిధిలోకి వస్తారనేసి ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇవ్వలేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ సంజయ్, నా క్వశ్చన్ కూడా అదే. యాక్చువల్లీ సపరేట్ మీటర్స్ ఉంటాయి కదా పోర్షన్కి. ఇప్పుడు ఇండివిజువల్ హౌసే తీసుకుందాం, అన్నిటికీ సపరేట్ ఉంటాయి. మరి ఓనర్స్కే ఇస్తారా, కిరాయిదారులకు కూడా ఇస్తారా? ఇది అతి పెద్ద క్వశ్చన్. ఇది చాలా మందికి ఉన్నటువంటి డౌట్, ఎవరికి ఇస్తారు మరి? ఎస్, అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఒక ఇంటి నెంబర్ మీద ఒకే మీటర్ ఉండాలి అనేసి ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పోర్షన్ సపరేట్గా వాళ్ళకి మీటర్ ఉంటుంది. కాకపోతే ఎన్ని పోర్షన్స్ ఉంటే అన్ని పోర్షన్లు సపరేట్ మీటర్స్ ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించేసేసి రాష్ట్ర ప్రభుత్వము ఒకటి కొత్త అంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ విద్యుత్ వినియోగానికి సంబంధించినటువంటి మీటర్స్ ఏదైతే ఉందో దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక ఇంటి పైన ఒకే మీటరు, అది 200 లోపు ఉండేటటువంటి మీటర్ ఎవరు ఉపయోగించుకుంటారు, మిగతా వాటి అన్నిటికీ బిల్లులు చెల్లించాలి, ఒక డోర్ నెంబర్ పైన ఒకే మీటర్కు ఇది వర్తింప చేయాలి అనేసి ఒక ప్రణాళిక అయితే తయారు చేశారు అనేసి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు మనతోటి చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఒక హౌస్ నెంబర్ పైన ఒకే మీటర్ ఉంటే అందులో చాలామంది రెంటర్స్ ఉంటారు, ఓనర్స్ ఉంటారు. అంటే ఒక ఓనర్ ఉంటే 100 అంటే 5 మంది 10 మంది 15 మంది ఇట్లా రెంటర్స్ ఉంటారు. నిజంగా ఎవరికి అందులో ఈ యొక్క ఎలిజిబుల్ అంటే 200 యూనిట్లకు లోపు ఉన్నటువంటి ఎలిజిబుల్ని ఎలా గుర్తించాలి అనే దాని మీద ఈ కమిటీ ఆధారంగానే ఈ యొక్క అంటే రాష్ట్ర ప్రభుత్వము అది ఎవరైతే ఏ కమిటీ అయితే ఏర్పాటు చేస్తారో వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రూఫ్స్ ఆధారంగా వీళ్ళు ఎలిజిబుల్గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే అవకాశం ఉంది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తయారు చేయలేదు. కాకపోతే ఇప్పటికీ ఇన్పుట్ అయితే తెప్పించుకుంటుంది. ఎలాంటి వారికి ఇవ్వాలి అంటే ఇంకొకటి ఇందులో ఒక చిన్న లింకు పెట్టే అవకాశం ఉంది. అంటే వైట్ రేషన్ కార్డు కూడా ఇందులో క్రైటీరియర్గా తీసుకునే అవకాశం ఉంది. 200 యూనిట్ల లోపల ఉండేసి వాళ్ళు నిజంగా కాడుకున్నట్టే వీళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండే అవకాశం ఉంటే దీన్ని కూడా లింకప్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో కొంత అయితే సమాలోచనలు అయితే చేస్తున్నారు సౌమ్య. నిజంగా కూడా ఈ 200 యూనిట్ల లోపు అనేది కొంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా వీళ్ళని ఐడెంటిఫికేషన్ చేయాలి, ఈ లబ్ధిదారులను ఏ విధంగా గుర్తించాలి అనేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక తలనొప్పిగా మారింది. అది తలనొప్పిగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఒక ఇంట్లో 6 మంది రెంటర్స్ ఉంటే వాళ్ళు 100 ఇట్లా కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గించుకుంటుంటే ఓనర్కి వచ్చేసి అది 1000 రూపాయలకు పైన ఉంటుంది. నిజంగా ఇంట్లో ఉన్నటువంటి ఓనర్కు 1000 రూపాయలు వచ్చేసి రెంటర్స్ ప్రతి నెల ఈజీగా కాల్చుకోవడం వల్ల ఏంటంటే టోటల్గా ఆ ఇంట్లో ఉన్నటువంటి 6 మీటర్లను తొలగించి ఒకే మీటర్ ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే అటు రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగిన అంటే కరెంటు బిల్లు ద్వారా మేలు జరిగినట్టు అవుతుంది. అందులో ఒకరికి
అంటే ఉచితంగా కరెంట్ ఇచ్చిన వాళ్ళమైతే అనేసి రాష్ట్ర ప్రభుత్వము వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు తయారు చేసి ఓన్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు తయారు చేసేసి కొంత సమయం తీసుకొని ఆ సమయం వరకు వీళ్ళు అంటే ఈ 100 రోజులు ఏదైతే ఉందో ఇది మార్చి ఏప్రిల్ వరకు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల తర్వాత ఈ యొక్క 6 గ్యారంటీల్లో ఈ ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళు ఎలా గుర్తించాలి, వాళ్ళని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కొంత కసరత్తు అయితే మొదలుపెట్టింది సౌమ్య. సంజయ్, ఇప్పుడు సపరేట్ పోర్టల్ ఏదో తీసుకురాబోతున్నారట. అంటే ఈ వినియోగదారులు ఎవరైతే ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ పోర్టల్లో నమోదు చేసుకోవాలట. ఇదే సేమ్ స్కీమ్ కర్ణాటకలో, అంటే ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తున్నారట. అదే తరహాలో ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు కూడా ఒక వార్త. సో అదే ఇక్కడ ఇంప్లిమెంట్ కాబోతోంది అనుకోవచ్చా ది సేమ్ వే? సౌమ్య, ఒకటి మనము మొన్న జరిగినటువంటి ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లో ఇంటి నెంబరు, ఎలక్ట్రికల్ మీటరు, దానికి సంబంధించిన వైట్ రేషన్ కార్డు ఇవన్నీ అందులో పొందుపరచడం జరిగింది. నిజంగా వాటిని ఆధారంగా తీసుకొని ఏమైనా చేసే అవకాశం ఉంది అంటే దానికి సంబంధించింది కాకుండా సపరేట్ ఒక్కొక్క ఈ 6 గ్యారంటీలది ప్రతిదీ సపరేట్గా తీసుకొని ఆ పోర్టల్ ఏర్పాటు చేసి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పోర్టల్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంకా తయారు చేయలేదు. అంటే నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఆ పోర్టల్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని ఒకవేళ చేసినట్లయితే అందులో పొందుపరిచి ఆన్లైన్ ద్వారా అంటే ఇంటి నెంబరు, మీటర్ నెంబర్ ఈ రెండు ఒకే ఇంటి నెంబర్ పైన 4-5 మీటర్స్ ఉంటే మటుకు అది కొంత అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక డోర్ నెంబర్ పైన ఒకే మీటర్ ఉండాలనే ఉద్దేశం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగా పక్కనటువంటి అది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడ కూడా ఈ ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి పోర్టల్ అయితే తయారు చేసింది. కాకపోతే సేమ్ ఇలాంటి ఫార్ములానే ఫాలో అవుతుంది. ఏది ఒక ఇంటి పైన ఒకే మీటర్ ఉండాలనే ఫార్ములానే ఫాలో అవుతుంది. అక్కడ ఎలా సక్సెస్ చేసిండ్రో ఇక్కడ కూడా అదే విధంగా సక్సెస్ చేయాలనేసి అదే పోర్టల్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. నిజంగా కూడా అక్కడ కొంతమందికి కొంతవరకు సక్సెస్ మీన్స్ ఏంటంటే కొన్ని కుటుంబాలకు మాత్రమే వాళ్ళు అది సక్సెస్గా నడిపించారు. మిగతా కుటుంబాలకు అంటే మనం అనుకున్నట్టు 1,05,000 నుంచి ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే కొత్త చిన్న అంటే 60-50 గజాలు కట్టుకునేటటువంటి స్లమ్ ఏరియాలు కావచ్చు చాలామందిని మీటర్స్ లేకపోలేదు. ఎందుకు అంటే వాళ్ళకు అక్కడ పర్మిషన్లు లేవు కనుక మీటర్లు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మళ్ళీ కూడా ఈ వీకర్ సెక్షన్ అంటాం కదా, వీకర్ సెక్షన్లో మళ్ళీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అనుకొని ఏదో విధంగా మీటర్స్ ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ ఈ యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉచిత విద్యుత్ అంటే ఎవరైనా కూడా ముందుకు వస్తారు. అలాంటి సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఐడెంటిఫికేషన్ సంబంధించి కర్ణాటక తరహాలో ఇక్కడ అమలు చేస్తారా లేకుంటే ఇక్కడ ఇదే కొత్త విధంగా ఏమైనా అమలు చేసే అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాలి. ఏదేమైనా కూడా ఉచిత విద్యుత్ని యొక్క వినియోగదారులని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అది ఎప్పుడు ఎలా సాధ్యము ఆ సాధ్యాసాధ్యాలపైన రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాలోచనలు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. సౌమ్య, ఆల్ రైట్, థ్యాంక్ యూ సంజయ్. మొత్తం మీద అది ప్రతి నెల 200 యూనిట్ల గృహ అవసరాల కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ హామీ అమలుకైతే రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు ముమ్మరం చేసిందని చెప్పొచ్చు. ఈ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందనే లెక్కలను విద్యుత్ పంపిణీ సంస్థలను అడిగింది. సో ఈ నెల 1వ తేదీ నాటికైతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గృహ అవసరాల విద్యుత్